श्रीगुरुभ्यो नमः। हरि ओम। जगतं पितरं वन्दे पार्वती परमेश्वरं। सर्वं इंद्रकीलाद्रिदुर्गे पादार्पितम्। ఆగస్టు నెలలో మేషం నుంచి మేరాశి వరకు కూడా వీరి యొక్క జాతక పరిమాణం, పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆగస్టు నెలలో ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ నెలలో ఆగస్టు ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గడానికి కానీ, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు కానీ, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ, ఈ నెల నుంచి అన్నా నా జీవితంలో కాస్త మార్పులు అనేవి ఏర్పడుతున్నాయా లేదా, ఈ ఆగస్టు నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలో ఏమన్నా జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందా, అసలు ఆగస్టు నెలంతా కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా క్లుప్తంగా పరిశీలన చేసుకుందాం. అయితే మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ జాతక పరిమాణం అంతా కూడాను కేవలము గోచారరీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్థితిగతులు కానీ, మీ యొక్క పరిస్థితులు కానీ, ఏదేమైనా సరే చెప్పే ప్రతి విషయము కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్తోత్ర నెంబర్ సంప్రదించి మీ పరిపూర్తి జాతక విశదీకరణ తెలుసుకోండి. అయితే ప్రతి జాతకాన్ని కూడా జ్యోతిష్య పండితులు వివిధ కోణాల్లో పరిశీలన చేస్తూ దాని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మీ జాతక పరిశీలన సిస్టమ్ ఉపయోగించకుండా కేవలము చేతి రాతతో మాత్రమే మీ జాతక పరిశీలన అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థిరాస్తు కొనుగోలు విషయంలో కానీ, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారని కానీ, వ్యాపారం పెట్టవలసి వస్తే ఏ రంగాల్లో మీరు వ్యాపారంలో అడుగు పెడితే మీకు కలిసి వస్తుందని కానీ, ఏ దిక్కుగా ఉన్నటువంటి ఇల్లుని మనం కొనుగోలు చేయాలి, ఎటువైపు ప్రయాణం చేస్తే జయకేతనం ఎగరవేస్తారు, మరిన్ని విషయాలు కూడా క్షుప్తంగా పరిశీలన చేసేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్టు నెలలో జరిగేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడాను గోచారరీత్యా మాత్రం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మేషం నుంచి మేనం వరకు జరిగేటువంటి రాశి గణాంకాలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ ఆగస్టులో మీరు చేయవలసిన పరిహారాలు కూడా మీకు విడివిడిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మీనరాశి వారికి ఆగస్టు నెలలో 6వ ఇంట గ్రహ సంచారములు జరుగుతూ ఉండడం వల్ల ఆర్థిక పరంగా పర్వాలేదులే అని మాట అయితే మాత్రం అనుకుంటారు. సెకండ్ ఇన్కమ్ జనరేట్ కాదు. పైగా ఈ నెలలో మీరు ఏ పనులకైతే శ్రీకారం చుట్టారో ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం 2-3 రోజుల తర్వాత నిరుత్సాహంగా మారిపోయి ఇక ఈ పని మన వల్ల కాదులేని వేరే వాళ్ళకి దాన్ని ఇచ్చి అందులో వచ్చేటువంటి ప్రాఫిట్ ని మీరు తీసుకుని నా కష్టానికి ఇది సరిపోతుంది అని అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి వ్యవస్థ ఆగస్టులో మీనరాశి వారికి జరుగుతుంది. విద్యార్థులు జ్ఞాపక స్థితి పెరుగుతుంది. చెడు స్నేహాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. లగ్జరీ లైఫ్ బతకాలి అనేటువంటి ఆలోచన విద్యార్థులకు ఎక్కువ శాతం ఏర్పడుతుంది. రాజకీయ నాయకుల విషయంలో జనాల్లో ఆదరణ తగ్గుతోంది. మీరు చెయ్యగలనేటువంటి తప్పుకి మీరు బాధ్యత వహించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సంగీత, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం మంచి పరిణామంగా చెప్పవచ్చు. కొత్త కొత్త పరిచయాలు, ఈ కొత్త పరిచయాల వల్ల మీరు విడిచిపెట్టే పాత పరిచయం వల్ల వృద్ధులీకరమయ్యి మీ జీవితానికి కావాల్సినటువంటి ఒక పునాది అనేటువంటి ఆగస్టు
14వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు మధ్యలో జరుగుతుంది. ఈ మీనరాశి వారికి భార్యాభర్తల మధ్య కీచులాటలు అనేటువంటివి మరి కాస్త పెరుగుతున్నాయి. ఎక్కడ తగ్గేటువంటి అవకాశం లేదు. పైగా కోర్టు సంబంధిత విషయాల్లో ఆలస్యం అనేది జరుగుతూ ఉంటుంది. వ్యాపారాలు ఇప్పటివరకు ఎవరైతే చేస్తున్నారో కాస్త నిరుత్సాహకరంగా ఉంది. ఎవరైతే ఈ నెల నుంచి వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటారో అది అనుకున్నట్టే ఉంటుంది. పేపర్ వర్క్ చేయరు, అదేవిధంగా స్లీపింగ్ పార్ట్నర్ గా ఉండరు. ముందుకు వెళ్ళాలంటే ఏదో తెలియని భయంతో ఈ నెల కాలం గడిపేద్దాంలే అనేటువంటి ఆలోచన ఉంటుంది. అడుగు ముందుకు వేయాలంటే భయంగా ఈ నెలలో మీనరాశి వారు గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే శుభ పరిమాణంగా అంతగా లేదు. కానీ ఏదో పెట్టాలి, ఒక ప్యాషన్ గా నాకంటూ ఉండాలి అనుకుంటే పెట్టండి. కానీ దాని మీద ఎట్టి పరిస్థితుల్లో లాభాపేక్షణ మాత్రం చేయకండి. లాభం రాదు, నష్టము రాదు. పెట్టుబడి పెట్టాం అంతవరకే. ఆ తర్వాత ఎప్పుడన్నా ఫర్దర్ ఫ్యూచర్ లో అవుతుంది కానీ ఈ నెలలో లాభం వస్తుంది అని చెప్పి స్టాక్ మార్కెట్ లో ధనాన్ని వెచ్చించరాదు మీనరాశి వారు. అయితే మీనరాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే జనాలు ఆదరణ తగ్గుతోంది. కుటుంబం నుంచి మిమ్మల్ని వెలివేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ఖచ్చితంగా ఎంత నీతి నిజాయితీగా మాట్లాడినా నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్పి మిమ్మల్ని కుటుంబ సభ్యుల నుంచి కొంచెం దూరం పెట్టేటువంటి అవకాశం గోచరిస్తుంది. సంతానం వరకు ఎవరైతే చూస్తున్నారో వారు ఖచ్చితంగా శుభవార్త అయితే వింటారు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారి పుత్రిగా సంతానం కలిగే అవకాశం లభిస్తోంది. ఈ నెలలో మనం వివాహానికి ప్రయత్నాలు చేద్దాం అని అనుకుంటే కనుక ఆగస్టు 20వ తారీఖు తర్వాత ప్రారంభం చేయండి. కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీనరాశి వారు ఈ నెలంతా కూడా ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ అన్నవాహిక లంగ్స్ కి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. లంగ్స్ లో నీరు చేరడం కానీ లేకపోతే లంగ్స్ ఇన్ఫెక్షన్ జరగడం అనేటువంటిది ఆగస్టు నెల 13వ తారీఖు నుంచి ఆగస్టు 24 మధ్యలో జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే మీరు మెడిసిన్ ఉపయోగించాలి. సొంత ప్రయత్నాలు ఎక్కడ చేయొద్దు మీనరాశి వారు. అంతేకాకుండా మీనరాశి వారు ఈ నెలంతా కూడాను ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. కుదిరితే సుదర్శన మహామంత్రాన్ని పఠించడానికి చూడండి. లేని పక్షంలో నమో నారాయణాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం చూడండి. ప్రతిరోజు కూడా తులసిలో, అందులోనూ కృష్ణ తులసికి ఆరాధన చేయడము మీనరాశి వారి క్షేమదాయకంగా ఉంటుంది. మీనరాశి వారు ఈ ఆగస్టులంతా కూడాను చందనాన్ని అడ్డంగా ధరించి మధ్యలో ఆరావాణి పెట్టుకోండి, క్షేమదాయకంగా ఉంటుంది. ఇక మీనరాశి ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి అనేటువంటి ఈ నెలలో ఎక్కడ కనిపించట్లేదు. ప్రమోషన్ లో కూడా ఆగిపోయేటువంటి ధోరణి కనబడుతుంది. మీరు వేరే ఇల్లు మారాలి అని అనుకుంటారు కానీ ఆ అనుకున్నట్టే ఉంటుంది. ఆగస్టు నెలలో మీరు వేరే ఇల్లు మారలేరు. కాబట్టి ప్రాంతం మారుద్దాం, ఈ స్థలం నుంచి వేరే స్థలానికి వెళదాము, మనం ఇల్లు మార్చుకుంటే మన జాతకం మారుతుందేమో చూద్దాం అనేటువంటి ఆలోచన ఉంటే ఆ ఆలోచన ఉంచుకోవడం తప్ప అది నెరవేరేటువంటి అవకాశం ఆగస్టు నెలలో మీనరాశి వారికి లేదు. జాతకంలో ప్రతి విషయాన్ని కూడా గోచారరీత్యా మాత్రమే తెలియజేస్తారండి. ఈ వాయిద్యంలో మేము ఎవరు చెప్పినా సరే వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు. కానీ లగ్న ప్రధానంతో జాతకాన్ని చెప్పడం, గురువు గారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన క్రతువులు చేయడం వల్ల మాత్రమే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నమ్మి ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్ అందులో ఏముంది, అందులో న్యూట్రన్స్ ఏమున్నాయి, మినరల్స్ ఏమున్నాయని చెక్ చేయం. డాక్టర్ గారు ట్యాబ్లెట్ రాశారు, మెడికల్ షాప్ ఆయన ఇచ్చారు, నమ్మకంతో ఆ ట్యాబ్లెట్ మనం వేసుకున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసేది ఒకటే, డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారా లేదా,
డోలో 650 రాస్తే డోలో 650 ఇచ్చాడా లేదా, సిఫ్లిక్స్ రాస్తే సిఫ్లిక్స్ ఇచ్చాడా అలా ఆయన ఏం రాశారు, మనం ఏం తీసుకున్నాం. ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటామో, మాధ్యమాల్లో చెప్పేటువంటి గురువు గారు మీకు సలహాలు, సంప్రదింపులు, పూజా విధానాలు ఇస్తే అవి అలాగే మీరు చేయగలిగితే కనుక సత్ఫలితాలు వస్తాయి. కొంతమంది ఒక్కొక్క జాతకాన్ని విధాలుగా చూడటం అనేది జరుగుతుంది. అంశచక్ర, ఆరుణ చక్ర, నవాంశ చక్ర, దశాంశ చక్రాలుగా కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అందరికీ తెలియజేసేది ఏంటంటే, సిస్టంలో కానీ ఆన్లైన్లో కానీ వచ్చేటువంటి జాతకాలు, కోణాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగవు. కాబట్టి ఖచ్చితమైన ప్రాకారానికి చేతితో రాసినటువంటి జాతకాన్ని మాత్రమే పరిశీలన తీసుకోమని చెప్పదగ్గ సూచన. ఇత పూర్వం జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని రాసి ఇచ్చేవారు, ఆన్లైన్లో తీసేవారు. టెక్నాలజీ డెవలప్ అయింది కదండి అంటే కాదు. చేతి రాత అంటే అతను అభిషేకాలు చేసిన తర్వాత హస్తవాసి అంటూ ఉంటారు. అందుకనే మనం జాతకాన్ని చేతితో రాయించుకోవడమే అత్యంత శ్రేయస్కరం. మనం ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఆ డాక్టర్ గారు ఎన్ని సర్జరీలు చేశారు, ఆ డాక్టర్ గారు హస్తవాసి మంచిది అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో, అదే విధంగా జ్యోతిష్యులు కూడా జాతకాన్ని పరిశీలన చేసి చేతితో రాసి మీ సమస్య తగు పరిష్కారం, వారికి కాస్త సమయం, వాళ్ళ జాతకం చెప్పామంటే ఒక 1 hour 2 hours లేదా ఒక పూట టైం ఇచ్చి తర్వాత రోజు మనం జాతకం చెప్పించుకున్నట్లయితే కనుక పరిపూర్తి జాతక పరిశీలన, మీరు చెప్పించుకున్నటువంటి సమస్యలు పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణం.